మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవనీయులు సోదరిమణి రాష్ట్ర ఫారెస్ట్ మినిస్టర్ కొండా సురేఖ గారికి, గౌరవనీయులు మంత్రివర్యులు వాకాటి శ్రీహరి గారికి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు గౌరవనీయులు వి హనుమంతరావు గారికి, కె కేశవరావు గారికి, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు సురేష్ షెట్కర్ గారికి, రాజ్యసభ సభ్యులు మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా గవర్నమెంట్ చీఫ్ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారికి, మన ఇక్కడ విచ్చేసినటువంటి శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, కార్పొరేషన్ చైర్మన్లకి, వివిధ కులాల అధ్యక్షులకి, ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులకి, మరి ముఖ్యమంత్రి గారి అభిమానులకి, పార్టీ అభిమానులకి, పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, బీసీ కమిషన్ చైర్మన్ శ్రీ నిరంజన్ గారికి, ఇంకా విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతూ, ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సామ్యవాద పంతాన సాగిపోతూ సమానత జ్యోతిని వెలిగిస్తూ పూలే ఆశయాల బాటలో నడుస్తూ చారిత్రాత్మకమైనటువంటి అడుగులు వేస్తూ మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా తారాలు తరుచుకునేలా చొరవతో తెలంగాణ నీళ్ళ మీద అరుదైనటువంటి గౌరవాన్ని దక్కించి హైదరాబాద్ నగర నడిబొట్టున మహాత్మా జ్యోతిబా పూలే గారిని, అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని ఆవిష్కరించి ఈరోజు భారతదేశంలోనే ఒక సంకేతం పంపించారు. ఏ విద్యనైతే అందించాలని సావిత్రిబాయి పూలే గారు నిరంతరం కృషి చేశారో దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఎన్నో విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను ప్రారంభించి ప్రతి వారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వాడు విద్యావంతుడు కావాలని, ఇలిటరసీని ఎరాడికేట్ చేయాలని, మొత్తం ఈ రాష్ట్రంలో అంత విద్యావంతులు ఉండాలని, చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది అన్నటువంటి ఈ ఆలోచనతో అయితే సావిత్రిబాయి పూలే గారు ఈ భారతదేశంలో మొట్టమొదటి టీచర్గా ప్రారంభించి భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరినీ విద్యావంతులు చేసేటువంటి కృషిలో భాగంగా ఈరోజు ఇంతమంది విద్యార్థులు ఇక్కడ రావడం అనేది అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు చొరవతో రాష్ట్రంలో ఎన్నో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించి ఈ పెద్దమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఇప్పుడు నవీన్ యాదవ్ గారిని 2 నిమిషాలు మాట్లాడాలి. అందరు కూడా 2 నిమిషాలే మాట్లాడాలి దయచేసి. థ్యాంక్ యూ అంకుల్.